అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. నా వీడియోస్ చూడగానే ఒక్కటే అనిపించాలండి. మా అమ్మమ్మ వాళ్ళ రోజులు, మా నాయనమ్మ వాళ్ళ రోజుల్లో మేము ఇలానే ఉండేవాళ్ళం కదా అనేసి నా వీడియోస్ చూడగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాలనేదే నా కోరిక, నా ఆశ అంటూ ఉంటే అదేనండి. వీడియోస్ డైలీ చేస్తూ ఉంటాను. కానీ నా పనులైతే చాలా పాత తరహాలో ఉంటాయి. ఇంకా ప్రతిదీ కూడా నేను చాలా కష్టపడే చేసుకోవాలనుకుంటాను. ఇంకా ఈజీగా అయిపోయేదైతే ప్రతీదీ కూడా నా దగ్గర లేదండి. చాలా వరకైతే కష్టపడే చేసుకుంటాను. ఇంటి దగ్గరే ఉంటాను. పొలం పనులకి వెళ్ళను కానీ, నేను చేసుకునే పనులతోటే వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. మొదటిసారిగా నా ఛానల్‌ను చూస్తున్న వారికి ఒకటే అనిపించాలండి. మేము చిన్నప్పటి రోజుల్లో ఇలానే ఉండేది. మా ఇల్లు ఇలానే ఉండేది. మేము చేసుకునే పనులు కూడా ఈ విధంగానే ఉండేవని ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ మెమరీ అంటూ ఉంటుంది కదండీ! పల్లెటూళ్ళలోనే ఉంటాయండి ఆ మెమరీస్ అన్నీ గూడా. ఇంకా అవన్నీ కలుపుకొని నేనైతే వీడియోస్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తూ ఉంటాను. మొదటిసారిగా ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే గనక ఆ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికైతే వీడియో రీచ్ అవుతుంది కదండీ! అందుకని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఉదయాన్నే చాలా పనులైతే చేసుకున్న తర్వాత నీళ్లు పట్టుకున్నాను. ఇంకా వెలుగొస్తుందన్నప్పుడైతే వాకిలి తుడుచుకున్నానండి. లోపల ఆల్రెడీ తుడిచేశాను. ఇంకా కల్లాపు కూడా చిమ్ముకొని చిన్నగా ముగ్గైతే పెడుతున్నానండి. వంగిన చోటే ఉండాలి. అటు ఇటు తిరగకూడదు. అక్కడి నుంచే చెయ్యి అటు ఇటు చాపితే 4 వైపుల నుంచి ముగ్గు కవర్ అయిపోవాలి. ఆ విధంగానే పెడతానండి ఒక్కొక్కసారి. మరీ చుట్టూరా అటు ఇటు తిరుగుతూ ముగ్గులు పెట్టడానికి పొద్దున్నే ఎక్కడవుతుందండి. వాకిలి తుడిచామా, కల్లాపు వేసామా, ముగ్గు వేసామా అన్నట్టు ఉండాలి. ఇంకా ముగ్గు కూడా చూడడానికి అందంగాను ఉండాలి. ఈ విధంగా అండి. చిన్నగా ఉన్నా కానీ చాలా ముద్దుగా ఉంది కదా! ఇంకా నేను ఎన్ని పనులున్నా కానీ పొయ్యి మీద మాత్రం అన్నం వండడం మాననండి. నాకు చిన్నప్పటి రోజులు ఇంకా నాకు ఇది పొయ్యి అంటించకపోతే ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్. వర్షాకాలంలో అయితే ఆ విధంగా ఉంటుందండి. పొయ్యి నుంచి పొగ రాందే నాకైతే ప్రాణం మనశ్శాంతిగా అనిపించదు. ఇదెక్కడ పిచ్చి అని మీకు అనిపించొచ్చు. కానీ పల్లెటూరులో అలవాటైపోయిన జీవితం కదండీ! అందుకనే పొయ్యికే ఇలా అలవాటైపోయింది ప్రాణం. ఇంకా టీలు, టిఫిన్‌లు, కర్రీస్ అయితే నేను గ్యాస్ మీదే చేసుకుంటాను. అన్నం అయితే ఇలా పొయ్యి మీద, నీళ్లు కూడా. ఇంకా టిఫిన్ అయితే పిల్లలకి నైట్ ఉన్న అన్నం అయితే ఉందండి. దానిలో నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి కలిపేసి తాలింపు వేసేసానండి. దానిలోకైతే నైట్ చికెన్ ఫ్రై చేశాను. అది వేసుకొని తింటే అబ్బా సూపర్‌గా ఉంటుందండి. ఇక అందుకనే అలా తాలింపు పెట్టేశాననమాట అన్నము. ఇంకా నేను పిల్లలకి బాక్స్‌లోకి బెండకాయ కూర అయితే చేస్తున్నానండి. ముందే వాటిని తరిగేసి ఉంచుకున్నాను. ఆ తర్వాత బయట పనంతా కూడా చేసుకొని వచ్చానండి. పొద్దున్నే బొంగరంలా గిర్రు గిర్రున తిరుగుతూ ఉండాలండి. కాళ్ళకు చక్రాలుంటే బాగుండనిపిస్తుందండి అలా తిరిగేటప్పుడైతే. పిల్లలు స్కూల్‌కి వెళ్ళే వరకు కూడా ఒక్కటే హడావిడండి. వాళ్ళెళ్ళిన తర్వాత ఏమైనా కాలు కుదురుంటుందా అంటే అది ఉండదు. నిజం చెప్పాలంటే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ప్రాణం హాయిగా అనిపించేదండి నాకైతే. వాళ్ళు ఏడుస్తూ ఉన్నా, ఎత్తుకోమని అంతమాను మారం చేస్తూ ఉన్నా కానీ ఆ రోజులే బాగుండేవండి. వీళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారన్న మాటే గానీ ఏ ఒక్కటి వాళ్ళకి నచ్చజెప్పలేకపోతున్నాము. పిల్లలు పెద్దవాళ్ళైతే తల్లికి ఆ విధంగా ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే కదండీ! జడ కాస్తంత ఎలా వచ్చినా గానీ అడ్జస్ట్ అవ్వరనమాట. వెంటనే తీసేయాల్సిందే. ఈ జడల విషయంలో కూడా చాలా వరకైతే చాలా చాలా తలనొప్పే పెడుతున్నారు. లోపల నుంచైతే ఇంకొకామ ఏం కావాలో ఏంటో అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. ఇక నేను అన్నీ ఎక్కడుందో ఏంటో చెప్తూ ఉండాలి. వాళ్ళకి వాళ్ళు ఏమీ చేసుకోలేరండి. ఇప్పుడు పిల్లల రొటీన్ ఆ విధంగా తయారైపోయింది. నేను అన్నీ వాళ్ళు తీసుకోవాలన్నట్టుగానే వాళ్ళకి కనిపించే విధంగానే పెడతాను. అయినా గానీ అరుస్తూనే ఉంటారు. ఇంక జడ వేయడం అయితే అయిపోయిందండి. ముందు నాకే వెయ్యాలంటే నాకు వెయ్యాలని పోటీ పడుతూ మరి జడలేయించుకుంటారండి. ఇదిగోండి ఇలా టిఫిన్ సెక్షన్ దగ్గరికైతే వచ్చారు. ఇంక నేను కూడా బాక్స్‌లో అయితే సర్దేశానండి. వాళ్ళేమో స్కూల్‌కి పంపించిన తర్వాత పులిహోర కొద్దిగానే చేశాను కదా! అందుకని కాస్తంత బర్సీ రవ్వతోటైతే ఉప్మా చేశాను. అది మాకనమాట. అత్తయ్యకి, మావయ్యకి, నాకు, ఇంక మా వారికి, ఇంకా మరదలుంటుంది తనకి. ఇంకా టిఫిన్ పనంతా అయిపోయింది. ఇంకా వంటల దగ్గర ఇంకా వంట పనైతే ఉందండి. అన్నం ఆల్రెడీ వండేశాను. ఇంకో కూరైతే వండాలి. పిల్లలకు ఒకటి వండుతాను. మళ్ళీ మాకేమో ఇంకోటి వండుకోవాలి కదండీ! ఇంకా అందుకని నేను ముందు గిన్నెలన్నీ కూడా తోమేసుకోవడానికి ఇక్కడ వేసుకున్నాను. ఏమండో ఇక్కడ కూర్చొని తోమడమే ఈజీ అనిపిస్తుందండి. ఆ లోపల నుంచి తీసుకొచ్చి ఎన్ని రౌండ్లేసి తీసుకొస్తానో అది నాకే తెలుసు.
తోమడానికి అక్కడున్న గిన్నెలు ఎక్కువున్నా నేనే తోమాలి, తక్కువున్నా నేనే తోమాలి. కానీ భయమైతే ఉండదండి. తక్కువున్నాయని హ్యాపీగాను ఉండను, ఎక్కువున్నాయని బాధగాను ఉండదు. ఎందుకంటే మనమే చేసుకోవాలి గదండీ అది. అది మన పని కాబట్టి మనకు పెద్ద బాధేముంటుంది. అందుకని అలా చేసుకుంటూ వెళ్ళిపోతే కొండలైనా సరే తరిగిపోవలసిందే. కాకపోతే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏసుకోవడానికి నాకు ఎక్కువ టైం పడుతుందని చెప్తున్నాను మీకు. ఇంకొక విషయం ఏంటంటే ఇలా పనులు చేసుకోవడం చాలా ఈజీ అండి. కానీ వీడియో తీసుకుంటూ పనులు చేసుకోవాలంటే చాలా చాలా కష్టం. అది ఒక వైపున పెడితే ఇంకొక వైపునకి బాగోదు. అక్కడి నుంచి మార్చి ఇంకో చోటకి పెట్టాలి. ఈలోపు ఒక అరగంట ఎక్స్‌ట్రాగా అయిపోతుంది టైం. గిన్నెలు తోమడానికి నాకు మినిమం గంట పడుతుంది. కానీ ఒక గంటన్నర అలా అయిపోతుంది. ఆ కెమెరా మార్చుకుంటూ, పెట్టుకుంటూ. ఈ తిప్పలన్నీ ఎందుకు అని మీరనుకోవచ్చు. మామూలుగా అయితే గిర్రు గిర్రున తిరిగేసి పనంతా కూడా చేసేసుకుంటే చాలా బాగుంటుందనిపిస్తుందండి ప్రాణం. కానీ యూట్యూబ్ ఎక్కడ ఒప్పుకుంటుందండి. ఒక్కరోజు వీడియో చేయకపోయినా గానీ ఛానల్ మొత్తం డౌన్ చూపిస్తుంది. అందుకని ఓపిక ఉన్నా లేకపోయినా పని ఎలా చేసుకుంటానో అలాగే వీడియో కూడా నాకు చెయ్యాలనిపించినా అనిపించకపోయినా ఎలా ఉన్నా కానీ వీడియో కూడా తప్పట్లేదండి. ఇంకా పనులతో పాటే ఈ వీడియో కూడా తోకలాగా అలా ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకుంటూ నా పనులతోటైతే వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకంటే లైక్ చేయడం వల్ల వేరొకళ్ళకి రీచ్ అవుతుంది కదండీ. మామిడి చెట్టు నీడైతే మాకు చాలా చల్లగా ఉంటుందండి. మొన్నటి వరకు శీతాకాలం గదా! అక్కడ చలొచ్చేసినట్టు ఉండేది గిన్నెలు తోముతూ ఉంటే. కానీ ఇప్పుడేమో ఎండొచ్చేసింది. అందుకని వేరే చోటకైతే మార్చేశాను సెట్టింగు. ఇంకా అదంతా కూడా నీట్‌గా కడిగేయిందే మనసైతే ఒప్పదు. ఇక అందుకని గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత వాటిని ఎండలో పెట్టేసుకొని, అక్కడ శుభ్రంగా తుడిచేసుకొని, ఆ ఎంగిలంతా ఎత్తేసుకొని, హమ్మయ్య! అనిపిస్తుందండి అప్పుడైతే. కానీ ఇలా ఒక్కసారే కాదు కదండీ! పొద్దుకి 3, 4 సార్లు తోముతూ ఉంటాము. అత్తయ్య ఉంటే అంతమాను తోముతూనే ఉంటారు. ఉదయాన్నే ఒకసారి తోముతారు. మరలా నేను తోముకున్న తర్వాత ఇంకొకసారి తోముతారు. వంట తర్వాత అయినవైతే నేను సాయంత్రం తోముకుంటాను. కానీ అత్తయ్య అయితే ముందే తోమేసుకోవడానికే చూస్తారు. ఇంకా అలా అక్కడ అంతమాను కూడా చిరాకు పడుతూనే ఉంటుంది. ఇక గిన్నెలు తోమడం అయిన తర్వాత బట్టలైతే నానబెట్టుకుంటున్నానండి. వీడియో అయితే సోమవారం తీసుకున్నాను. ఇక శనివారం, ఆదివారం పిల్లలకి సివిల్ డ్రెస్సులు కదండీ చర్చికి వెళ్ళడానికి. శనివారం ఏమో సివులు. ఇక బట్టలైతే తడిపి మోపుడు అంటారు చూడండి ఆ విధంగా అయిపోయినాయి అన్నమాట. యూనిఫామ్‌లు ఇవన్నీ కూడా. ఇంకా దానికి తగినట్టు మా పెద్దవాళ్ళ బట్టలు కూడా ఉంటాయి కదండీ. ఈ 2 రోజుల బట్టలు ఒక్క రోజులోనే ఉతకాలంటే కాస్త కష్టమే. కానీ కాస్తంత ఓపిక చేసుకుంటే పనైతే అయిపోతుంది. ముందేమో నేను పిల్లల బట్టలు నానబెడతానండి. సర్ఫ్ వేసిన తర్వాత డైరెక్ట్ పెద్దవాళ్ళ బట్టలు పెట్టను. ఎందుకంటే కాస్త మాసి ఉంటాయి కదా! అదే పిల్లలవనుకోండి అవి వాళ్ళు ఇలా ఏసుకొని అలా తీసేస్తారు. ఒకవేళ తీయకపోయినా మరి అవి కొంచెం కొత్తగా ఉంటాయి కదండీ! వాటిని మురికి నీళ్ళలో పెట్టడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఫ్రెష్‌గా ఉన్న నీళ్ళల్లో అయితే సర్ఫ్ నీళ్ళల్లో పెట్టేసి వాటిని ఒక పక్కకైతే తీసేసుకుంటాను. ఇంకా వాటికి సబ్బు కూడా పెట్టాల్సొస్తే పెట్టేసి ఆ తర్వాత అయితే జాడించేయడానికే చూస్తానండి. అంతేగాని అందరి బట్టలు కూడా ఒకేసారి అలా టబ్‌లో అయితే పెట్టడానికి చూడను. ఏ పని చేసుకోవడానికైనా సరే మినిమం ఒక గంట పడుతుంది కదండీ! గిన్నెలు తోమడానికి ఒక గంట, ఇలా బట్టలు ఉతుక్కోవడానికైతే ఒక గంటన్నర అయితే పట్టేస్తుందండి బట్టలు ఎక్కువుంటే. ఇంకా దానికి తగినట్టేమో నేను టవల్స్ అయితే నేను వేడి నీళ్ళలో పెట్టి పక్కన పెట్టాను. ఈ పిల్లల బట్టలే కాకుండా టవల్స్ పని కూడా ఉంది. ఇక వేడి నీళ్ళలో ఉండే బట్టలైతే కాస్త లేట్‌గా ఉతకొచ్చనేసి వీటిని మాత్రం నేను ముందే ఉతికేసి ఆరేసేద్దామని ప్లాన్ ఏసుకున్నాను. ఒక పక్కనేమో వంట చేయాలి. మరి పెద్దవాళ్ళు ఉంటారు కదండీ! అత్తయ్య గారేమో పనికెళ్లారు. ఆవిడొచ్చే టైంకి వంట అవ్వాలి. ఇక అత్తయ్య గారి సంగతి ఏ విధంగా ఉన్నా గానీ మామయ్య గారికైతే 12:30 ఆ టైంకైతే అన్నం పెట్టేయాలి. అందుకని ఈ బట్టలు గబగబా ఉతికేసుకొని ఒక విడత ఇంకా కూర సంగతైతే చూద్దాం అనుకుని పిల్లల బట్టలైతే జాడించేస్తూ ఉన్నాను. ఒకటికి 3 సార్లు జాడించుతానండి. 2 సార్లు జాడించి మూడోసారి కంఫర్ట్ పెడతాను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చేసుకునే పనులే కదా అని చాలామంది చులకనగా చేస్తూ మాట్లాడుతూ ఉంటారండి. రోజు ఈ పనులు మనం చేయిందే ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఎలా ఉంటారు, ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజు ఇలా కష్టపడాలి కదండీ. ఇంకా మనం చేత్తోటైతే మరి వండి పెట్టాలి కదా! కానీ మనం చేసే పనులు ఏవైనా సరే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రోజునైతే చులకనగానే కనిపిస్తూ ఉంటాయండి. ఎవరికైనా సరే ఆడవాళ్ళకి ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. నా వరకు నేను ఏమనుకుంటానంటే ప్రతి పని చాలా స్పీడ్‌గా చేసుకోవాలనుకుంటాను. ఆ విధంగానే చేసుకుంటానండి. కానీ మనమైతే రోబోట్లం కాదు కదా! మనుషులం కదండీ. కాళ్ళు చేతులు ఆడితేనే కదా ఏ పనైనా స్పీడ్‌గా చేయగలం. ఎంతవరకండి స్పీడు? మనం
మనం ఏమైనా బటన్ నొక్కితే పనులు చేసేసుకునే యంత్రాలమైతే కాదు కదా! ప్రాణం కదండీ! కానీ ఆ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండానే పనుల్లో అయితే పడి మన హెల్త్‌ని కూడా కేర్ చేయము. ఒక్కోసారయితే టైంకి పని అయ్యిందా లేదా అన్నదే చూసుకుంటాం. పిల్లలకి సరిగ్గా వండి పెట్టుకుంటున్నామా? ఇంట్లో వాళ్ళకి వండి పెట్టుకుంటున్నామా? అన్ని పనులు చూసుకుంటున్నామా? ఎవరికి ఏది కావాలో సర్దుకుంటున్నామా? అన్న ధ్యాసే తప్ప ఇంకో వేరే ఆలోచన అంటూ ఆడవాళ్ళకి ఉండదండి. ఇంట్లో ఉన్నది ప్రతీది కూడా తెలుసు. ఎక్కడెక్కడ ఏదున్నదో అంతా కూడా తనకి అధీనంలోకే వచ్చేస్తుంది. అన్నీ కూడా తను మైండ్ సెట్ తోటి సెట్ చేసుకుంటూ ఉండాలి. కానీ ప్రతి పని కూడా స్వయంగా తనే చేసి అందరికీ అప్పచెప్పాలండి. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా రెస్పెక్ట్ ఉండదు. కొంతమంది ఇళ్ళల్లో అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఇలా ఎవరికైనా కానీ ఆడవాళ్ళకి ఎదురయ్యే పరిస్థితి ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళని కూరలో కరివేపాకు లెక్కన తీసి అక్కడ పెట్టేస్తారండి. అక్కడ కాదు అవతల పారేస్తారు. కానీ మరలా కూరలోకి మాత్రం కరివేపాకే కావాలంటారు. అది లేకుండా మాత్రం పోపు అనేది పెట్టరు కానీ ఇష్టమైనోళ్ళు తింటారు. ఇష్టం లేనోళ్ళు అవతల పడేస్తారు. ఆడవాళ్ళ పరిస్థితి కూడా అంతేనండి. ఎంతో వాళ్ళ విలువ తెలిసిన వాళ్ళైతేనే తప్ప ఆడవాళ్ళకి విలువ ఇవ్వరు కొందరు. కరివేపాకుని కళ్ళకు అద్దుకొని తింటారు కొంతమంది. ఎందుకంటే కంటి చూపు బావుంటుంది. ఇంకా కాస్త ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేసి. కానీ దాని విలువ తెలియని వాళ్ళు పడేస్తారు. ఆ విధంగానే ఆడవాళ్ళ గురించి తెలిసిన వాళ్ళైతే ఎవ్వరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడరు. కానీ కొంతమందికి తెలియదులెండి. అలాంటి వాళ్ళు హేళన చేస్తూనే ఉంటారు. లైఫ్ లాంగ్ పడుతూనే ఉండాలి. తప్పదు. అలవాటైపోయిన ప్రాణం కదండీ! ఎక్కడికెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. ఆ ఇంటి పట్టునే ఉంటుంది. కరివేపాకు కూడా అంతేనండి. వేయగానే చిటపటలాడుతూ ఉంటుంది నూనెలోను. కానీ తప్పదు. అందులో వేగిపోవలసిందే. మనం కూడా సంసారంలో పడ్డాక మంచో, చెడో మరి అందులో పడి ఉండవలసిందే కదండీ! ఇక ఏం చేస్తాం? మన పిల్లల కోసం, మన ఇంటి కోసం మన పాటలేవో, మన తిప్పలేవో మనకుంటాయి. ఇంకా నేనైతే ప్రతి పని కూడా నేను స్వయంగా చేసుకోవాలనే చాలా ఇష్టపడుతూ ఉంటానండి. అది కష్టమే కానీ చాలా ఇష్టంగా చేసుకుంటాను ప్రతీదీ. వంట దగ్గర నుంచి బట్టలు ఉతుకుడు, ఇంకా ఈ గిన్నెలు తోముడు ఇదంతా కూడా అన్నీ నేనే చేసేస్తాను అంటాను. అత్తయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను చేస్తానులే అంటారు. కానీ నేను చేసుకుంటానులేండి అంటాను. కానీ అన్నీ ఎలా చేసేయగలవు అనేసి ఒక్కోసారయితే అత్తయ్య కొన్ని కొన్ని పనులకి నాకు సాయం చేస్తారు. అంటే గిన్నెలు తోమడం, నీళ్లు పట్టడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఈరోజైతే నాకు అత్తయ్యతోటైతే అసలు ఏమీ ఒంట్లో బాగుండట్లేదు అత్తయ్య. నాకు పొద్దున్నే పిల్లలెళ్ళిన తర్వాత పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపించేస్తుంది. వంట చేసుకోవడం ఇదంతా అని చెప్పుకున్నానండి అమ్మతో చెప్పినట్టు. ఒక్కోసారి అలా అనిపిస్తుంది మనసైతే. ఇక అత్తయ్య గారైతే వెంటనే గిన్నెలు నేను తోమేస్తానని కూర్చున్నారు. కానీ నేనేమో తోమనీయలేదు. తోముకుంటానండి అని చెప్పాను. కానీ మసకుండలు ఉంటాయి చూడండి మాకు 2 ఆ మసకుండలు 2 కూడా తోమేసి అత్తయ్య అప్పుడు పనికైతే వెళ్ళారు. ఇక మిగతా గిన్నెలైతే నేను తోముకున్నాను. మీరు చూసారు కదా! ఇంకా నేనైతే కూర వండుతున్నానండి. నైటు ఆదివారం కాబట్టి చికెన్ కర్రీ అయితే చేశాను. అదేనండి ఫ్రై చేశాను. అదైతే ఉండిపోయింది. ఇంకా అది మాకు సరిపోతుంది. మామయ్య గారికి కొంచెం పచ్యం కాబట్టి ఒక్కోసారి చికెన్ పెడుతున్నాను గానీ పద్దాక ప్రతి వారం కూడా పెట్టట్లేదు. అంత మంచిది కాదనేసి. ఇక అందుకని కోడిగుడ్డు పుల్ట వేద్దామని ఉల్లిపాయలైతే 4 కట్ చేసుకొని కత్తిపీటతోటి ఇలా పుల్టైతే వేస్తున్నాను. ముందైతే వాటిని బాగా మగ్గనిచ్చిన తర్వాత గుడ్లైతే 2 తీసుకొని ఆ ఉల్లిపాయల మీద పొడిచేసి అలా మూత పెట్టేస్తానండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఆ తర్వాత అవి కొంచెం గట్టిగా అయిన తర్వాత తిప్పుకొని ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకొని దాన్ని అలా 5 నిమిషాలు వేగనిచ్చి కొద్దిగా నీళ్లు పోస్తాను. ఒక్కోసారి పోయను గానీ ఒక్కోసారి పోస్తాను. ఇంకా నేను కూరని చూసుకుంటూనే ఇంట్లో నుంచైతే తుడుచుకొచ్చేద్దామనేసి చీపురు పుచ్చుకొని ఆ గది, ఈ గది తుడిచేశాను. ఇంకా బయట వసారా కూడా తుడిచేస్తున్నానండి. ఇలా తుడవడానికి చాలా టైం పడుతుందండి. అసలే వేసవికాలం వచ్చేసింది. ఇక ఫిబ్రవరిలోనే ఎండలు ఇరగదీస్తూ ఉన్నాయండి. కానీ నైట్ మాత్రం చలైతే వదలట్లేదు. ఇలా వేసవికాలం వస్తుందనగానే ఇంట్లో అయితే దుమ్ము చేరిపోయి ఎంత తుడిచినా గానండి అంతమాను తుడవాలనే అనిపిస్తుంది. చీపురు కట్టకి పని చెప్తూనే ఉంటాను. ఇలా కూర ఓ వైపున చూసుకుంటూనే నేను ఒక పక్కనైతే ఇలా ఇల్లు తుడుచుకుంటున్నాను. కరెంట్ బిల్ వచ్చిందండి. ఇక అది అతను అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోయాడు. కరెంట్ బిల్ అయితే మైనస్ వచ్చింది. చాలా నెలల నుంచి అయితే కరెంట్ బిల్లు విపరీతంగా వచ్చేస్తుందండి. కానీ ఈ నెల అయితే మైనస్ వచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా చలే కదండి. ఫ్యాన్లు ఏమి పెద్ద వేసుకోలేదు.
పేలిపోలేదు. ఇక ఈసారి అయితే పేలిపోద్దండి బిల్లు. ఎందుకంటే ఫ్యాన్లు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఈ సమ్మర్ వెళ్ళేంత వరకు కూడా. సమ్మర్ వెళ్ళిపోయినా ఫ్యాన్లు మానేద్దామంటే దోమల సీజన్ వస్తుందండోయ్! అదే వర్షాకాలం. అప్పుడైతే ఇక దోమలతోటి చెప్పనవసరం లేదు కదా! అందుకని అప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయి. ఇక బిల్లులు అంటారా కట్టుకోవాలండి. ఇక జీవితాంతం కట్టుకుంటూనే ఉండాలి కదా! ప్రతి బిల్లును. ఏ బిల్లు తప్పుతుందండి? మనిషి ఉన్నంత వరకు కూడా అన్నీ కడుతూనే ఉండాలి. ఇంకా ఆ వరండా ఊడ్చేశాను. ఈ పందిట్లో కూడా ఊడ్చేస్తున్నాను. బట్టలు గబా గబా జాడించేసి పొలో ఆరేసేద్దామనుకున్నాను కానండి, మరి కూరకు టైం అయిపోతుంది కదా! అందుకని ఆ జాడించేంత వరకు టైం చూసుకుంటే చాలా అయిపోయింది. మళ్ళా ఉల్లిపాయలు కోసుకొని, అది పొయ్యి మీద పెట్టుకొని చాలా లేట్ అయిపోతుంది కదా! ఒక గంటన్నా పడుతుంది కదండీ కూర ఉడకడానికి. ఇక అందుకని గబగబా పొయ్యి దగ్గరికెళ్ళైతే కూర పని చూసుకుని, ఆ తర్వాత వీటిని ఆరేయొచ్చు అనేసి తీరుబాటుగా తుడిచేశానండి. తుడిచిన తర్వాత ఆరేసుకోవచ్చులే, ఆ తర్వాత కూర కూడా చూసుకుంటూ అనేసి ఆ బట్టలను అలానే ఉంచాను. ఆరతాయి కదండీ! ఆరకుండా ఏమైపోతాయి, ఎండ బానే కాస్తుంది కదా! అందుకని ముందైతే మరి కూర సంగతి చూశాను. ఇక టైంకి అన్నం పెట్టేయాలి కదండీ! కూర అయితే రెడీ అయిపోయింది. దగ్గరగా ఉడికిపోయింది ఇలాగా. ఇలా చేసుకుంటే కోడిగుడ్డు పొల్టే నేను చాలా ఇష్టంగా తింటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మామయ్య గారికైతే అన్నం కూడా పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత అయితే బట్టలున్నాయి చూడండి, ఆ బట్టలు ఆరేసేసి, ఆ తర్వాత టవల్స్ ఉన్నాయి చూడండి, ఆ టవల్స్ కూడా ఉతికేసి, వాటిని కూడా జాడించేసి, ఇంకా కంఫర్ట్లు అవి పెట్టేసి, ఇదిగోండి ఇలా ఆరేస్తున్నాను. మా ఇంటి ముందు ఒక తీగ ఉంటుందండి. ఆ తీగ మీద ఇలా ఆరేసుకొని, ఆ తర్వాత దానికి మళ్ళీ బోట్ ఇవ్వాలండోయ్! లేదంటే తీగ అంతా కిందకలా వచ్చేస్తుంది. బట్టలేమో నేలకు పడిపోయినట్టు ఉంటాయి కాబట్టి, అలా దానికేమో గెడ పోటించి అప్పుడైతే ఆరేలాగా చేస్తాను. ఇంకా నేను డైలీ పనుల గురించి చెప్తున్నాను. ఇంకా కొన్ని కొన్ని విషయాలైతే మోటివేట్ చేసే విధంగాను మోటివేషనల్‌గా మాట్లాడుతున్నాను. ఈ రెండిట్లో ఏది చేయాలో నాకు అర్థం కాక 2 కలిపేస్తున్నాను ఒక్కో రోజైతే. ఎందుకంటే పనులతోనే రోజు వీడియోస్ చేయాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇబ్బంది ఏముందండి, కొన్ని కొన్ని సార్లు అలా నాకు తెలిసిన విషయాలైతే చెప్పుకోవాలనిపిస్తుంది. మీకు నేను పనులు చేసుకోవడం నచ్చుతుందో, లేదంటే కొన్ని కొన్ని మంచి విషయాలు షేర్ చేయడం నచ్చుతుందో నాకు కామెంట్‌లో అయితే రాయండి. ఈ విధంగా ఆడవాళ్ళ పనులు ఉదయం చీకటితోటి ఎప్పుడో లేస్తామండి. మరలా చీకటి పడినా కానీ పనులు చేసుకుంటూనే మన జీవితాలు ఇలా తెల్లారిపోతూ ఉంటాయి కదండీ! ఏం చేస్తామండి, ఇదొక మనకి వరం అనమాట. ఈ పనుల్లోనే మన జీవితం సార్థకత. పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో అందరిని చక్కబెట్టుకోవడం, వంటలు, వార్పులు ఈ ఈ పనులే కదండీ మన జీవితానికి. కానీ ఈ పనులు ఎంతో ఇష్టంగా చేసుకుంటాం. అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకుంటాం. కానీ ఎవరు కూడా ఒక్కొక్కసారి ఎంత చేసినా కానీ చేసావులే అంటారు. ఏ ఊరు పేరు ఉండదు. ఏ మెప్పు ఉండదు. మెప్పుల కోసమైతే ఎవరు చేయరు గానండి. మన బాధ్యత అనుకుని చేస్తాము. కొంతమంది ఆడవాళ్ళను ఎంత చేసినా గానీ ఇదేనా అందరూ చేస్తున్నారు, నువ్వే కదన్నట్టు ఉంటారు. ఎవరి పని వాళ్ళకి ఎక్కువండి. మన పని మనకెక్కువ. ఇంకొకళ్ళ పని ఇంకొకళ్ళకెక్కువ. అందరి పని ఒకే విధంగా ఉండదు కదా! కానీ కాస్తంత సపోర్ట్ చేస్తే ఇంకా మనం ఎక్కువ పని చేస్తామన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఏం చేస్తాం, ఆళ్ళు మనల్ని అలా చూసినా, ఇలా చూసినా పని మాత్రం తప్పదనమాట. ప్రతిరోజు అవే పనులైనా గానీ, ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహంతోనే పనులైతే మొదలుపెట్టుకునే పిచ్చోళ్ళమండి మన ఆడవాళ్ళము. రోజంతా పనులతో అలసిపోతాము. మళ్ళీ నైట్‌కైతే ప్లాన్‌లు వేసుకుంటాం. తెల్లారి ఏం పనులు చేసుకోవాలో, ఏం వంటలు చేసుకోవాలో. కానీ మన బాధ ఎవరికి అర్థమవుతుంది? ఆ భగవంతుడికి తప్ప. ఇంకా నేను ఒక ముద్ద అన్నం తినొచ్చాను లోపలికెళ్తుంటే, ఇదిగోండి తమ్ముడొచ్చాడు. ఫ్రూట్స్ తీసుకొని ఇక దానిమ్మకాయలైతే తీసుకున్నాను తన దగ్గర. ఇక ఈయన వచ్చినప్పుడల్లా అలా కనపడుతూ ఉంటారు. నేను కూడా తీసుకుంటాను పిల్లలకి. ఇంతవరకు ఓపికగా వీడియో అయితే చూసారని అనుకుంటున్నానండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో అయితే నాకు తెలియచేయండి ప్లీజ్ అండి. కామెంట్ చేయడం వల్ల కూడా నాకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది కదండీ! ఎందుకంటే మీరు చూసి వెళ్ళిపోతున్నారు. కనీసం లైక్ ఇచ్చిన వాళ్ళైనా హాయ్ అనైనా కానీ నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే నా వీడియోని ఎవరు లైక్ చేస్తున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదండీ! నా ఛానల్‌ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.